దర్శన్ మర్డర్ మిస్టరీ. దర్శన్ ఎవరు? రేణుకా చౌదరి ఎవరు? పవిత్ర గౌడ ఎవరు? దర్శన్ భార్య ఎవరు? దర్శన్ భార్యని రేణుకా చౌదరి ఏమన్నాడు? దర్శన్ లవర్ని ఏమంటే దర్శన్కి కోపం వచ్చింది? ఈ మర్డర్లో అతి కిరాతకమైన విషయాలు బయటకు వచ్చాయి. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొద్దు, నష్టమేమీ లేదు. దర్శన్ అనే ఆర్టిస్టు కన్నడ ఆర్టిస్టు. ఈ సన్నాసి పెళ్ళైన తర్వాత భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే ఒక ఆమెతో పుచ్చుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఈ సన్నాసికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నడలో. ఈ ఫ్యాన్స్లో ఒక అభిమాని ఈ రేణుకా స్వామి అనే పర్సన్. రేణుకా స్వామి అంటే ఆడ మనిషి కాదు, మగ మనిషి. అక్కడ అలాగే ఉంటాయి కొన్ని పేర్లు. పేర్ల గురించి తర్వాత. అయితే ఈ రేణుకా స్వామి హార్డ్ కోర్ ఫ్యాన్. చెప్పాడు, నీ పద్ధతి నచ్చలేదు, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఆమెకు దూరంగా ఉండొద్దు, ఆమెతో కలిసి ఉండు, ఈమెతో ఫ్రెండ్షిప్ చేయి అని. అది దర్శన్కి నచ్చలేదు. ఎందుకనో మాట పెరిగింది. దర్శన్ని ఈ అభిమాని రేణుకా చౌదరి బూతులు తిట్టాడు. అలాగే దర్శన్ లవర్ని కూడా తిట్టాడు. దాంతో పగ పెంచుకున్నాడు దర్శన్. పగ పెంచుకొని 30 లక్షలతో సుపారీ మాట్లాడుకొని దర్శన్ అభిమాన సంఘాల్లో ఉన్న ఒక 10 మందిని పోగు చేసి రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ చేసిన ఈ 10 మంది ఒక రూమ్లో రేణుకా స్వామిని బంధించారు. బంధించిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గట్టిగా అరవడానికి కూడా ఛాన్స్ లేకుండా కర్రలతో కొట్టారు. కర్రలతో కొట్టిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిన రేణుకా స్వామిని ప్రైవేట్ పార్ట్కి ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చి ప్రాణం తీశారు. కొన్ని నేను చెప్పలేకపోతున్నాను. ప్రైవేట్ పార్ట్స్ మీరు అర్థం చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కరెంట్ షాక్ ఇచ్చారు. కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు ఆఫ్టర్ డెత్ కూడా బాడీ షేక్ అవుతుంది, గిలగిలా కొట్టుకుంటుంది బాడీ అలా గిలగిలా కొట్టుకుంటే వీళ్ళు పైశాచిక ఆనందం పొందారు. తర్వాత దర్శన్ ఆ డెడ్ బాడీ ఫొటోస్ని వాడి లవర్కి చూపించాడు. వాడి లవర్ ఎవరైతే ఉన్నారో పవిత్ర గౌడ, ఆమె ఇంటి దగ్గర నుంచి 2 కుక్కల్ని తీసుకొచ్చింది. ఆ కుక్కలకి చెప్పింది ఆ డెడ్ బాడీని తినమని చెప్పింది. ఆ కుక్కలు ముక్కు, చెవులు, ప్రైవేట్ పార్టు, తలలో సగభాగం తినేశాయి. ఇంత ఘోరంగా చంపించాడు దర్శన్, పవిత్ర గౌడ్ అండ్ టీమ్. ఇది అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు, వద్దు అని చెప్పినందుకు జరిగిన స్టోరీ. ఇంత అద్భుతమైన స్టోరీలో ఎవరు గెలిచారు, ఎవరు విలన్? అందుకనే ఒక సామెత అంటారు, ఊరుకున్నోడిది ఉత్తమమైన పని అని. అభిమానమ బొంగ, పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, చూసుకోవచ్చు కదా రేణుకా స్వామి, వీడితో ఎందుకు